బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుకుంటారు కదా. రోజొక్క ప్రసాదము చేసి పెడతారు. ప్రసాదం అంటే సత్తుపిండి, ఈజీగా అయ్యే సత్తుపిండి అంటే పల్లీల సత్తు. ఈ పల్లీల సత్తును ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీలను వేయించుకున్నాము. పల్లీలు ఈ బౌల్తో తీసుకున్న పల్లీలను వేయించుకుందాం. పల్లీలను చిన్న మంట మీద వేయించుకోవాలి. చిన్న మంట మీద, పెద్ద మంట పెట్టి వేయించుకుంటే పైన పైన వేగి లోపల పచ్చిగా ఉంటుంది. పల్లీలు వేగుతున్నాయి. ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు వేసుకున్నాము. కొబ్బరి ముక్కలతోని పల్లీల సత్తు మంచి టేస్ట్ వస్తుంది. పల్లీలు కొబ్బరి ముక్కలు వేగిపోయినాయి. కొబ్బరి ముక్కలను పక్కకు తీసుకొని పల్లీలను పొట్టు తీయించుకుందాం. కొబ్బరి ముక్కలను పక్కకు తీసి పెట్టుకొని పల్లీలను స్టవ్ కట్టేసి పల్లీలను వేరే తీసుకొని చల్లారనిచ్చి పొట్టు తీసేసుకుందాం. పల్లీలు పొట్టు తీసేసినాం, చల్లగా అయిపోయినాయి. వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ముందుగా ఒక 4 ఇలాచీలు, వేయించి పెట్టిన కొబ్బరి ముక్కలు, పక్కకు పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకో. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకో. కొబ్బరి ఇలాచీ పట్టుకున్న తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలను మిక్సీ చేసి తీసుకొస్తా. పల్లీలను మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా అయింది. మనము ఏ బౌల్తోనైతే పల్లీలు తీసుకున్నామో అదే బౌల్కు కొంచెం తక్కువ బెల్లం తీసుకోవాలి. బెల్లం అయినా బాగానే ఉంటుంది, చక్కెర అయినా కూడా బాగానే ఉంటుంది. బెల్లాన్ని ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టిన వీటిని పల్లీలలో వేసి మరొకసారి మిక్సీ చేసుకుందాం. పల్లీల పొడిలో మీకు బెల్లం వేసిన మిక్సీ తీసుకొని మిక్సీ చేసి తీసుకొస్తాను. మిక్సీ పట్టిన చిన్నగా పలసిచ్చుకుంటా 2-3 సార్లు తిప్పితే అవుతుంది. లేకపోతే ఎక్కువ తిప్పితే ముద్ద అయిపోతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ బౌల్లోకి ఇప్పుడు పట్టిన సత్తుపిండిని తీసుకుందాం. ఈ సత్తుపిండి కొంచెం రవ్వగా ఉంటేనే బాగుంటుంది. పల్లీల సత్తుపిండి రెడీ అయింది. అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే 10 నిమిషాలలో పల్లి సత్తు రెడీ అవుతుంది.